రండి, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. గత కొన్ని వారాల క్రితం నెహెమ్యా యొక్క ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దరిదాపు ఎన్ని కోణాలు జ్ఞాపకం చేసుకున్నాం గుర్తుందా? నెహెమ్యా యొక్క ప్రార్థనలో చూడటానికి టైం లేదమ్మా. 14 వారాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం నెహెమ్యా యొక్క ప్రార్థనలో. 14 వారంలో ఇది 15వ వారం. ఈ వారంతో నెహెమ్యా యొక్క ప్రార్థన ముగించబడతాయి. వచ్చే వారం నుండి కొత్త కోణంలో మనం సంఘ ప్రార్థనలో ధ్యానిద్దాం. ఇక్కడ ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. రండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం మనం జాగ్రత్త చూసినట్లయితే బైబిల్లో ఒక మాటను మనం చదవగలుగుతూ వస్తాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. ఇదియోగాక రాజుతో నేను ఎట్లాంటిని, రాజు నాకు అనుకూలమైతే యోధా దేశంలోకి నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను పట్టణపు అధికారులకు తాకీదులను. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే సమయం లేదు కాబట్టి త్వరగా ముగిద్దాం. వాక్య వెలుగులో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, నెహెమ్యా యొక్క ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. నెహెమ్యా యొక్క ప్రార్థనలు మనం చూసినట్టయితే ఇప్పటికే నెహెమ్యా చేసినటువంటి ప్రార్థనలో 14 కోణాలు ధ్యానించం. ఇది 15వ అనుభవం. ఏంటి ఈ మాట ఏంటంటే, నెహెమ్యా ఒక మాట అంటాడు రాజుతో, నేను చేరు వరకు. ఏమంటున్నాడు? నేను చేరు వరకు. అంటే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో నెహెమ్యా అంటున్న మాట ఏంటంటే, నేను చేరు వరకు. ఎక్కడికి చేరాలా అంటే, తాను ఏ ప్రాంతాన్ని చేరాలా ఆ ప్రాంతాన్ని చేరేంత వరకు కూడా మరి సహాయంగా కానీ సహకారులుగా కానీ అనేకుల్ని పంపమని కానీ అనేక కోణాలు కానీ ఇక్కడ నెహెమ్యా మాట్లాడుతున్న విధానాన్ని చూస్తున్నాం. ఈ మాట ఒక ఆత్మానుసారంగా ఒక దైవికమైన క్రమంలో మనం అర్థం చేసుకున్నట్లయితే, ఇక్కడ రాయబడిన మాటను మనం ఆత్మానుసారంగా అర్థం చేసుకుంటే, నేను చేరు వరకు అంటే మనము చేరవలసిన స్థలమునకు మనం చేరే వరకు కూడా దేవుడు తన సహాయాన్ని ఇవ్వటం కొరకే మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. నెహెమ్యా అంటాడు, యోధా దేశంలోకి నేను చేరు వరకు అంటాడు. అంటే మనం పరలోక రాజ్యానికి చేరాలి. మనం చేరవలసిన దేశం ఏంటి? పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. అంటే ఆ స్థలమునకు మనం వెళ్ళేంత వరకు కూడా దేవుడు నెహెమ్యాకి ఎలా సహాయం చేస్తూ వస్తున్నాడో, మనుషుల ద్వారా కానీ రాజుల ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ లేదా ఇంకా అనేక కోణాల్లో దేవుడు నెహెమ్యాకి ఎలాగైతే సహాయం చేస్తూ వస్తున్నాడో, మనం కూడా ఈ లోకయాత్ర ముగించుకుని ఈ లోకం నుండి దేవుని రాజ్యానికి వెళ్ళేంత వరకు కూడా, దేవుని రాజ్యాన్ని చేరేంత వరకు కూడా ఆ పరలోక రాజ్యం చేరటం కొరకై దేవుడు నెహెమ్యాకి సహాయం చేస్తున్నట్లు, నెహెమ్యాకి సహాయం చేసినట్లు మనకు కూడా సహాయం చేయడం కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి. అది ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించవచ్చు. నెహెమ్యా యొక్క జీవితము నేను చేరు వరకు అంటున్నాడు. సరే, నెహెమ్యా చేరాల్సిన ప్రాంతం యోధా దేశం. మనం చేరాల్సిన ప్రాంతం ఏందన్నది, మనం చేరాల్సిన స్థలం ఏందన్నది మనకు తెలుసు. అది దేవుని రాజ్యం. అయితే అసలు ఆ దేవుని రాజ్యం ఎలాంటిది అని అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ చేరటం కొరకై ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాలి నెహెమ్యా వలె. సో ఆ యొక్క దేవుని రాజ్యం కొరకు మనం ప్రార్థన చేయకమునుపు, చిన్న వ్యక్తిగతంగా మనం సంఘంగా ప్రార్థన చేయకమునుపు, మన యొక్క ప్రార్థన విజ్ఞాపన దేవునికి తెలియపరచకమునుపు, వాక్యం ధ్యానించమునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు దేవా. ఈ సమయంలో తండ్రి నెహెమ్యా యొక్క జీవితాన్ని కొన్ని మాటలు ఆధారం చేసుకుని వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసురాలు కన్నా యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్నాను. మీరే సహాయం అనుకరించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు సంఘ ప్రార్థన ఎంత దీవించండి. ఎన్ని బలహీనతలు ఉండా మీరు నమ్మదగిన దేవుడి, బలపరచగలిగిన దేవుడి, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ప్రభు, ఆలోచనకర్తవి, శక్తి చేత బలం చేత కాకుండా మీ ఆత్మ చేతని మమ్మల్ని నిలబెట్టి వాడుకోగలిగిన దేవుడి, ప్రభు, ఈ యొక్క సంఘ ప్రార్థన వర్తమానంలో శక్తి చేత బలం చేత కాకుండా మీ ఆత్మ ద్వారా మీరు వాడుకుని శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడాక తీర్చమని వచ్చిన ప్రజలందరూ మరి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికైతే అపాయాలకి ఇల్లు జరగకుండా సాయం చేయండి. ఈ రోజు తండ్రి సంఘ ప్రార్థన ఎంతో దీవించండి. మేము ప్రార్థించేది కూడా ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని, వాక్యపు వెలుగులో మా జీవితాలు ఎంతో మీకు మహిమార్థమే ఉండేలాగా సహాయం చేసి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ఈరోజు సంఘ ప్రార్థన ద్వారా మాకు నేను నేర్పించాలనుకున్నారు మీ చిత్తం బయలుపరచమని, నెహెమ్యా యొక్క ప్రార్థన చేరవలసిన గమ్యం నెహెమ్యా ఎలా చేర్చబోతున్నాడు అలాగే మేము కూడా చేరాల్సిన గమ్యం పరలోక రాజ్యం ఉంది. ఆ రాజ్యం కొరకు ఆ స్థలం ఎలాంటిదో కొన్ని విషయాలు మేము ముందే కొన్ని విషయాలు తెలుసుకునేవారు. అలాంటి ప్రాంతాన్ని మేము వెళ్ళటం కొరకై దేవా సిద్ధపడేవారికి, మేము చేరాల్సిన ప్రాంతాన్ని చేరడం కొరకై సిద్ధపడేవారిగా సిద్ధపరిచి ఈ యొక్క ప్రార్థన మాకు సిద్ధపాటు కొరకై బయలుపరచమని, అట్లా సిద్ధపాటు కొరకై మీరు సిద్ధపరచమని, ముందున సంత దీవించి అక్కడ తీర్చమని,
మరొకసారి సంఘంలో ఎంతోమంది బలహీనంగా ఉండారు, వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చిన మందిలో బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని తాకి స్వస్థపరచమని, ఈ కూడికి ఎంతో దీవించమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే నెహెమ్యా అంటాడు, నేను చేరు వరకు అని నెహెమ్యా అంటున్నాడు. కాబట్టి నెహెమ్యా చేరవలసిన ప్రాంతానికి నెహెమ్యా చేరు వరకు దేవుడు నెహెమ్యాకి సహాయం చేస్తూ వస్తున్నాడు. మనం కూడా చేరవలసిన స్థలం ఒకటి ఉంది. అది ఎలాంటి స్థలం అంటే, మనం ఇంతకుముందే కొన్ని కోణాలు కూడా స్థలం గురించి ధ్యానించాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మరొక మారు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ చేరవలసిన గమ్యానికి మనం చేరటం కొరకై ప్రార్థన చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. చాలు. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసిన మొదటి కోణం ఏంటంటే, అక్కడ రాయబడుతున్నమాట మనకి ఏడుపైనను అంటే మనం వెళ్ళాల్సిన స్థలం ఎలాంటిదంటే, మనం పోవలసిన స్థలం, మనం చేరుకోవాల్సిన స్థలం ఎలాంటిదంటే ఏడుపైనను లేనటువంటి స్థలం. ఎలాంటి స్థలం అండి అది? ఏడుపు లేనటువంటిది. ఈ లోకంలో కొన్ని పరిస్థితులను బట్టి మనకు కన్నీరు వస్తాయి, కొన్ని పరిస్థితులను బట్టి మనకు ఏడుపు వచ్చింది, రాదా? ఏడుపు వచ్చింది కొన్ని పరిస్థితిని బట్టి. కొంత పిల్లల మాట వినకపోతేనో, కొంత కుటుంబంలో సమస్యలు ఎక్కువైతేనో, కొన్ని కుటుంబంలో బాధలు ఎక్కువైతేనో, కొన్ని కుటుంబంలో వేదనలు ఎక్కువైతేనో, సపోజ్ ఏదో ఒక దాన్ని బట్టి మన జీవితంలో ఏడుపు అన్నది వచ్చింది. ఏడుస్తూ ఉంటాం ఏదో ఒక దాన్ని బట్టి. కానీ బైబిల్ అంటుంది, దేవుని యొక్క లేఖన భాగాలు చూసినట్లయితే, నెహెమ్యా చేరవలసిన స్థానం యోధా దేశము, మనం చేరవలసిన స్థానం ఏంటంటే పరలోకపు యోధా దేశం. అంటే క్షమించండి, పరలోకపు దేశం మనం చేరాలి. ఆ పరలోక దేశం ఎలాంటిదంటే చూడండి, అది ఏడ్పు లేనటువంటి దేశం. ఆ స్థలానికి మనం వెళ్ళాలి. కానీ మనం అక్కడ చేరటం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఏడ్పే లేనటువంటి ప్రాంతం, అక్కడ ఏడుపు లేదు. బైబిల్ లిఖించబడుతుంది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, అక్కడ ఏడుపైనను లేదు, అక్కడ ఏడవటం లేదు. ఇక్కడ మనం సంఘ ప్రార్థనలు ఏడవచ్చు, ఉపవాస ప్రార్థనలు ఏడవచ్చు, వాక్యం విన్నప్పుడు కొద్దిగా దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు ఏడవచ్చు, మనం కొన్ని కోణాలు బట్టి ఇక్కడ దుఃఖపడవచ్చు, ఏడవచ్చు. కానీ బైబిల్ అంటుంది కదా, ఒకనొక ప్రాంతం ఉంది, ఒకనొక స్థలం ఉంది, ఒక స్థలమునకు మనం వెళ్ళబోతున్నాం. ఆ స్థలములో ఏడ్పు ఉండదంట. ఏముండదండి? ఏడ్పు. కానీ మానవుడికి ఏడ్పు అన్నది ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడే, ఈ భూమి మీద ఉన్నప్పుడే మానవుడికి ఏడ్పు. కష్టాలు ఉన్నప్పుడు ఏడుస్తాడు, బాధలు ఉన్నప్పుడు ఏడుస్తాడు, దుఃఖాలు ఉన్నప్పుడు ఏడుస్తాడు, ఇంకా సమస్యలు వచ్చినప్పుడు ఏడుస్తాడు, అనారోగ్యం వచ్చినప్పుడు ఏడుస్తాడు, ఇంకా చెప్పాలంటే చాలా విషయాల్లో మరణకరమైన వ్యాధులు వచ్చినప్పుడు మానవుడు ఏడుస్తాడు. చూడండి హిజ్కియా చూడండి, హిజ్కియా చూసినట్టయితే యెషయా గ్రంథంలో 38వ అధ్యాయం అక్కడ చూసినట్టయితే, మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు దేవుడు తన ఇల్లు చక్కబెట్టుకోమని మాట్లాడినప్పుడు గోడ తట్టు తిరిగి కన్నీరు గారుస్తున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్నంత వరకే ఏడుపు మానవుడికి. అది వ్యాధిని బట్ట, అనారోగ్యాన్ని బట్ట, కష్టాలను బట్ట, బాధలను బట్ట, దుఃఖాలను బట్ట, పరిస్థితిని బట్ట, ఇంకా అనారోగ్యాన్ని బట్ట, దేని బట్టి అయినా సరే ఈ లోకంలో ఉన్నంత కాలమే మానవుడికి ఏడుపు. ఒకనొక రోజు ఈ లోకం విడిచిపెట్టబడుతున్నాడు మానవుడు. ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నాం. సంఘముగా స్వరక్తమిచ్చి, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘముగా ఓ రోజు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, కడబోరం రోగినప్పుడు, సంఘముగా మనం లేపబడినప్పుడు, మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు, ప్రభు ద్వారా మనకు ఆశీర్వాదాలు దీవెనలు పొందుకున్న తర్వాత ఏమవుతున్నాము? ఏడుపైన లేనటువంటి ప్రాంతానికి మనం వెళ్ళబోతున్నాం. అసలు ఇక ఏడుపు ఉండదు. ఇక ఇన్ని దినాలు దేని బట్టి అయితే మనం ఏడ్చామో, దేని బట్టి అయితే ఏడుపు మనలో ఉందో, ఎందుకు ఏడ్చామో, దేని బట్టి రోజు ఏడుస్తూ ఉంటూ వచ్చామో, ఆ ఏడుపు అక్కడి నుండి తీసివేయబడుతుంది. ఇక మనం వెళ్ళే ప్రాంతం, మనం ఉండబోతున్న ప్రాంతం, ఒకనొక రోజు యుగయుగాలు ఉండబోతున్నటువంటి ప్రాంతం, ఒకనొక రోజు కాదు, యుగయుగాలు ఉండబోయే ప్రాంతం. ఆ స్థలం ఎలాంటిదంటే ఏడుపే లేనిది. అసలు నీ ఏడుపు అన్నది అక్కడ ఉండదు. నీకు ఏడుపు రావాలన్నా రాదిక. ఏముండదండి? ఏడుపు రావాలన్నా కానీ రాదు. అంత గొప్ప ప్రాంతానికి మనం చేరవలసిన వారు. అంత గొప్ప ప్రాంతం. ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి మనం ఏడవచ్చేమో కానీ ఒకనొక రోజు ఏడుపే లేని ప్రాంతానికి మనం వెళ్ళాలి. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఏడుపే లేనటువంటి ప్రాంతం, అది నీవు మాత్రమే నివసించే ప్రాంతం. ఆ ప్రాంతానికి నేను రావాలి. ఆ ప్రాంతానికి నేను రావటం కొరకే ప్రభు నన్ను సిద్ధపరచు ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఇది ఎన్నమాట? మొదటిది. ఇక రెండో విషయాన్ని చూద్దానండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి
ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. చలం. ఇక రెండో మాటను మనం చూస్తున్నాం. ఏంటి రెండో మాట? మనకు దుఃఖం ఉండదంట. ఏముండదండి? దుఃఖం ఉండదు. ఇక ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ చూడండి. ఏమని రాయబడుతూ? మరణమైనను ఇక ఉండదు, దుఃఖమైనను ఉండదంట. దుఃఖం లేదు. ఇక ఓ మనిషి దుఃఖం ఎందుకు వచ్చింది చెప్పండి? దుఃఖం ఎప్పుడు వచ్చింది? బాధ ఉన్నప్పుడే కదా దుఃఖం వచ్చేది. లోపల ఏదో ఒక బాధ, లోపల ఏదో బాధ ఉన్నప్పుడే దుఃఖం వచ్చింది. ఏ బాధ లేనప్పుడు దుఃఖం ఎందుకు వచ్చింది? సంతోషం వచ్చింది. అవునా కదా? ఏదో బాధ ఉండబట్టే కదా దుఃఖం వచ్చేది మానవుళ్ళు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన దుఃఖం అన్నది సమాప్తం చేయబడేటటువంటి స్థలం. అది సమాప్తం చేయబడి మనం వెళ్తున్నాం అక్కడికి. ఆ స్థలానికి నిజం చెప్పాలంటే బైబిల్లో రాయబడుతున్న మాటలు ఏంటి? మీ దుఃఖ దినములు సమాప్తములాయను అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అంటే మనం ఎప్పుడు వెళ్తున్నాము ఆ స్థలానికి? ఏ స్థలానికి వెళ్తున్నాం అంటే దుఃఖమే లేని స్థలానికి. ఎప్పుడు వెళ్తున్నాం? మన దుఃఖ దినములు సమాప్తములు అయిన తర్వాత మనం అక్కడికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అండి? మన దుఃఖ దినములు సమాప్తములు అయిన తర్వాత. ఇట్లా చెబుతున్నాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు. చూడండి, దావీదు రాజు ఉరియాని చంపించాడు. బెత్షెబా ఏం చేసింది? తన భర్త విషయమే కొన్ని దినములు దుఃఖిస్తూ వచ్చింది. తన దుఃఖ దినముల నివారణ అయిన తర్వాత దావీదు రాజు తిరిగి తన అంతఃపురానికి బెత్షెబాని తీసుకొచ్చాడు. అలాగే ఒక రోజు మనం ఏం చేయబడుతున్నామంటే, బెత్షెబా ఏ రీతిలో అయితే దుఃఖ దినములు ముగించుకుని దావీదు రాజు యొక్క అంతఃపురానికి వచ్చిందో, అలాగే ఒకరోజు ఈ లోకంలో ఉన్న దుఃఖ దినాలు మనం ముగించుకుని, నా పాప జీవితం మనది కాదని నేను అంటుంది. ఆ సన్నివేశం మనం అర్థం చేసుకుంటే, ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే, మన జీవితం ఒకనొక రోజు బెత్షెబా ఎలాగైతే దావీదు రాజు దగ్గర తీసుకురాబడుతుందో వచ్చిందో ఆ దుఃఖ దినాలు ముగించబడిన తర్వాత, అదే రీతిలో మనం కూడా ఈ లోకంలో ఉన్న దుఃఖ దినాలు ముగించుకుని, ఈ లోకంలో మానవుడమైన మనకి ఏ ప్రతి పరిస్థితిని బట్టి కానీ, ప్రతి అనారోగ్యాన్ని బట్టి, ప్రతి సమస్యను బట్టి కానీ, ప్రతి దుఃఖాన్ని బట్టి కానీ, ఏదైతే దుఃఖ దినములు మన జీవితంలో ఉన్నాయో ఆ దుఃఖ దినములు ముగించుకుని సమాప్తంలో చేయబడి దుఃఖమే లేనటువంటి ప్రాంతానికి మనం చేరబోతున్నాం. ఆ ప్రాంతానికి మనం చేరటం కొరకే ఏం చేయాలా? ప్రార్థించాలి కాదు, ప్రార్థన చేసుకోవాలి మనం. అర్థమైందండి? ఏమని చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. దుఃఖమే లేనటువంటి ప్రాంతం, మన దుఃఖ దినాలు సమాప్తం చేసి తీసుకెళ్లేటటువంటి ప్రాంతం, మన దుఃఖ దినములు ఈ లోకంలోనే ముగింపు చేసి శాశ్వతమైన లోకానికి తీసుకెళ్లేటటువంటి ప్రాంతం. కాబట్టి మన జీవితంలో మనం గమనించాల్సిన రెండో కోణం ఏంటంటే, మన దుఃఖ దినములు ఈ భూమి మీద సమాప్తం చేసి దుఃఖమే లేనటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రాంతానికి మనం చేరటం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఇదెన్నో మాట? రెండు. మొట్టమొదటిగా చూసినట్లయితే, నేను చేరు వరకని నెహెమ్యా అంటున్నాడు. మనం కూడా చేరే ప్రాంతం ఒకటి ఉంది. నెహెమ్యా యూదా దేశం చేరటం కొరకే ప్రార్థన చేసుకున్నాడు. మనం చేరే ప్రాంతం ఒకటి ఉంది. ఆ ప్రాంతం ఎలాంటిది? ఒకటి, ఏడుపు లేనిది. రెండు, దుఃఖమే లేనిది. అంటే మన జీవితంలో ఇప్పటివరకు పడ్డ దుఃఖాలన్నీ కూడా ఎక్కడి నుండి ముగింపించి ఎక్కడి నుండి దుఃఖం లేని వారుగా తీసుకెళ్లేటటువంటి ప్రాంతం అది. ఇక మూడో కోణాన్ని మనం చూద్దాం రండి. మూడో మాటను చూస్తున్నట్టయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. మూడో మాట, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మరొక కోణం ఏంటి మాట అంటే, మూడవ మాట, వేదన లేనటువంటి స్థలం. ఎలాంటి స్థలం అండి అది? వేదనే లేదంట. కాబట్టి నెహెమ్యా తన జీవితంలో నేను చేరు వరకు ఎక్కడ చేరడానికి ఇష్టపడుతున్నాడు? యోధా దేశానికి నేను చేరు వరకు అని నెహెమ్యా అంటున్నాడు. అదే రీతిలో మనం చేరు వరకు మనం ఎక్కడ చేరాలా? నెహెమ్యా యోధా దేశానికి చేరాలి. మనం ఎక్కడ చేరాలంటే చూడండి, మనకి ఏడుపు లేనటువంటి ప్రాంతానికి మనం చేరాలా? దుఃఖం లేనటువంటి ప్రాంతానికి మనం చేరాలా? అంటే మన దుఃఖం ఈ లోకంలో సమాప్తం చేయబడి దుఃఖమే లేనటువంటి ప్రాంతానికి మనం చేరాలి. మూడోదిగా చూస్తున్నట్టయితే వేదన లేనటువంటి ప్రాంతం. ఏ ప్రాంతం అండి అది? వేదనే లేనటువంటి ప్రాంతం. ఒకవేళ మనం ఏదైనా వేధించబడుతున్నా, ఏదైనా వేదనలో ఉండా, ఎటువంటి వేదనలు మనం అనుభవిస్తున్నా, అది ఎక్కడితోనే ముగింపు చేసి వేదనే లేనటువంటి ప్రాంతానికి మనం చేరబోతున్నాం. చూడండి, ధనవంతుడు ఎక్కడున్నాడు? ధనవంతుడు నరకంలో వేదన పడుతున్నాడు. అవునా? ధనవంతుడు నరకంలో వేదన పడుతున్నాడు. అంటే అలాంటి వేదనే లేనటువంటి ప్రాంతం ఇది. నెహెమ్యా యోధా దేశానికి నేను చేరు వరకు అంటున్నాడు. మనం చేరవలసిన ప్రాంతం ఏంటంటే ఏడుపు లేనిది, దుఃఖము లేనిది, ఇంకా వేదనే లేనటువంటిది. ఆ ప్రాంతంలో నువ్వు వేధించబట్టు ఉండదు,
ఈ భూమి మీద భర్తను బట్టి భార్య వేధించబడొచ్చు, భార్యను బట్టి భర్త వేధించబడొచ్చు, పిల్లల తల్లిదండ్రులను వేధించవచ్చు, తల్లిదండ్రులు పిల్లలు వేధించవచ్చు, ఇంకొకరిని వేధించవచ్చు. ఎవరు వేధించినప్పుడు కూడా వేదనే లేనటువంటి ఒక ప్రాంతం ఒకటి ఉంది. ఆ ప్రాంతానికి మనం చేరబోతున్నాం. నెహెమ్యా అంటాడు కదా, యోధా దేశంకి నేను చేరు వరకు. నెహెమ్యా చేరాల్సిన ప్రాంతం ఏంటంటే యోధా దేశం. మనం చేరాల్సిన ప్రాంతం ఏంటంటే వేదనే లేనటువంటి ప్రాంతం. ఈ లోకంలో ఎంతో మంది మనకి వేదన పుట్టించవచ్చు, మనలో వేదన కలుగు చేసుకురావచ్చు, మనకు వేదన కలుగు చేయొచ్చు. మానసికంగా కానీ భౌతికంగా కానీ అనేక కోణాల్లో కానీ మనకు వేదన ఎంతగానో, అది మన పిల్లలు కావచ్చు, మన కుటుంబీకులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన ఇరుగు పొరుగు కావచ్చు, మన తోటి విశ్వాసులైన కావచ్చు, మనకి ఎంతో వేదన పుట్టియచ్చు. కానీ ఒకనొక ప్రాంతం ఉంది. నెహెమ్యా యోధా దేశానికి నేను చేరు వరకు అంటున్నాడు. అదే రీతిలో మనం కూడా చేరవలసిన ప్రాంతం ఒకటి ఉంది. ఆ ప్రాంతం ఎలాంటిదంటే వేదనే లేనిది. ఇంతవరకు నువ్వు నేను పడుతున్న వేదన, ఇంతవరకు నీవు నేను భరిస్తున్న వేదన, ఇంతవరకు నీవు నేను ఏ వేదన అయితే భరిస్తున్నామో ఇతరులకు చెప్పుకోలేక, బయటకు చెప్పుకోలేక, లోపల ఎలాంటి వేదన అయితే మనం భరిస్తున్నామో ఆ వేదనే లేనటువంటి ప్రాంతానికి మనం చేరుకోవాలి. నెహెమ్యా అంటాడు, నేను యోధా దేశమునకు నేను చేరు వరకు. నెహెమ్యా అంటాడు, నేను యోధా దేశమునకు చేరు వరకు. అదే రీతిలో మనం కూడా వేదనే లేని రాజ్యానికి చేరు వరకు ప్రభువా నాకు సహాయం చేయి. నెహెమ్యా రాజుతో మనం చేస్తున్నాడు ఏమని, నేను యోధా దేశానికి చేరు వరకు నాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేయాలి. పరలోకపు రాజైన యేసు ప్రభువు వారికి, అయ్యా ఏడుపు లేని ప్రాంతానికి చేరు వరకు, ఈ లోకంలో నా ఏడుపు ముగించుకుని ఏడుపే లేనటువంటి ప్రాంతానికి, ఇంకా నా దుఃఖం ఈ లోకంలోనే ముగించుకుని దుఃఖమే లేని ప్రాంతానికి, నా వేదన ఈ లోకంలోనే ముగించబడి వేదనే లేనటువంటి ప్రాంతానికి నేను చేరు వరకు నాకు తోడుగా ఉండు ప్రభువా. ఏం చేయాలి మనం? నేను చేరు వరకు నాకు తోడుగా ఉంటాం. ఈ లోకంలో నేను చేరాల్సిన ప్రాంతాన్ని చేరేంత వరకు కూడా ఆ వేదనే లేని ప్రాంతం, ఇన్ని దినాలు దేని బట్టి నేను వేధించబడుతున్నాను, ఏ విషయాలను బట్టి అయితే వేధించబడుతున్నాను. కొందరు అనారోగ్యాన్ని బట్టి వేధించబడతారు, కొందరు బలహీనతను బట్టి వేధించబడతారు, ఇంకా మరికొందరు కుటుంబ సమస్యలను బట్టి వేదనలో ఉంటారు, మరికొందరు పిల్లలు సరైన మాటలు తల్లిదండ్రుల మాటలు వింటలేదని మాటలు వింటలేదని తల్లిదండ్రులు వేదనతో ఉంటారు, మరికొందరు కొన్ని పరిస్థితులను బట్టి వేదనలో ఉంటారు. అంటే అనేక కోణాలు, అందరూ ఒకే రకమైన వేదనలో ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో వేదనలో ఉంటారు. కానీ మనం ఎలాంటి వేదనలో మనం ఉందా ఒకరోజు వేదనే లేనటువంటి ప్రాంతాన్ని మనం చేరాలి. ఈరోజు మనం పరలోకపు రాజు దగ్గర మనం చేరయ్యా, నువ్వు రాజులకు రాజువి కాబట్టి నీ దగ్గరకు వచ్చి మనం చేస్తున్నా. నెహెమ్యా మరి ప్రభా రాజు దగ్గర మనం చేసాడు, నేను యోధా దేశమునకు చేరు వరకు సహాయం చేయమని. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా ప్రభా, పరలోకపు రాజు అయిన నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నా. ఏడుపే లేని రాజ్యం, ఏడుపే లేని స్థలం, ఇంకా దుఃఖము లేనిది, వేదన లేనటువంటి స్థలమునకు, ఆ ప్రాంతమునకు నన్ను తీసుకెళ్ళటానికి ప్రభా నువ్వు నాకు సహాయం చేయి. కలువరిశిల్లో నా కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచావు ప్రభా, నువ్వు సహాయం చేస్తే తప్పగా నేను ఆ ప్రాంతానికి చేరలేను, నువ్వు సహాయం చేస్తే తప్పగా నేను ఆ ప్రాంతానికి వెళ్ళలేను ప్రభా. ఏడుపే లేనటువంటి ప్రాంతం, ఇంకా దుఃఖమే లేని ప్రాంతం, వేదన లేని ప్రాంతానికి నెహెమ్యా యోధా దేశానికి చేరినట్టు నన్ను కూడా ఆ ప్రాంతానికి చేర్చు ప్రభాని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయించుకోవాలి. ప్రార్థన చేయించుకోవడంగా చెయ్యాలి. ఇదన్నమాట 3. ఇక 4వ విషయం చూద్దాం. ప్రకటన గ్రంథం 21:4 ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 4వ మాటను చూస్తున్నాం. నెహెమ్యా నేను చేరు వరకు అంటున్నాడు. ఎక్కడ చేరాలి నెహెమ్యా? యోధా దేశంలో. మనం ఎక్కడ చేరాలా? ఏడుపే లేని దేశం, ఏడుపే లేని స్థలము, ఇంకా దుఃఖమే లేని స్థలం, ఇంకా వేదన లేనటువంటి స్థలం. ఇక 4వదిగా చూసినట్టు ఎలాంటి స్థలం అంటే చూడండి, అక్కడ రాయబడుతున్న మాట, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేను, మరణమిక ఉండదు. ఏ ప్రాంతం అండి అది? ప్రతి బాష్ప బిందును తుడిచివేసే ప్రాంతం. కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేసినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి నేను చేరాలి. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మన కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు అన్నీ కూడా తుడిచివేయబడి ఉంటాయి. ఇక మళ్ళీ ప్రతి కన్నీటిలో నుండి కన్నీరు రాదు. ఒక మాటలో చెప్పాలంటే కన్నీరే లేనటువంటి ప్రాంతం, కన్నీరు లేనిది కాదు, రానటువంటి ప్రాంతం.
ఓ మాటలో చెప్పాలంటే కన్నీరే రాకుండా సంతోషాన్ని ఇచ్చేటటువంటి ప్రాంతం. ఏ ప్రాంతం అండి అది? కన్నీరే రాకుండా సంతోషాన్ని ఇచ్చేటటువంటి ప్రాంతం. అంత గొప్ప ప్రాంతానికి మనం చేరాలి. ఈ లోకంలో మనం ఎంతగానో కన్నీరు కారుస్తాం ప్రతి విషయంలో. నిజంగా యేసు ప్రభువారు ప్రతి బాష్ప మన కన్నుల నుండి వచ్చే ప్రతి కన్నీటిని కూడా తుడిచివేయడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి ప్రాంతానికి మనం వెళ్ళాలి. అంటే మన కన్నుల నుండి కన్నీరు కారునటువంటి ప్రాంతానికి ప్రభు చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. కన్నీరు కార్చినటువంటి ప్రాంతాన్ని. ఈ యొక్క కళ్ళల్లో కన్నీరు ఒకరోజు ఆగిపోబోతున్నాయి. ఎప్పుడు? ప్రభు ఆయన కోరుకున్న స్థలానికి మనం వెళ్ళినప్పుడు. ఇక కళ్ళల్లో కన్నీరు ఉండదు. ఇప్పుడు చాలామంది కన్నీరు కార్చి 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 కళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోతాయి. కొంతమందికి అయితే ఆ కన్నీరు కార్చి కార్చి ఎంతో బలహీనలైపోతారు. కానీ ప్రియులారా చూడండి, కళ్ళలో నుంచి నీరు ఎక్కువ కారిస్తే అవి కళ్ళకే ఎఫెక్ట్, కంటి చూపు తగ్గిపోయిపోయింది. చాలామంది కన్నీరు చిన్నదానికి పెద్దదానికి ఏడ్చి కన్నీరు కార్చి చాలా బాధపడేవారు ఉంటారు. సరే, ఏదేమైనప్పుడు కూడా మనమైతే క్రైస్తవులు కూడా మనం ఒకరోజు నెహెమ్యా నేను యోధా దేశమునకు చేరు వరకు అంటున్నాడు. రాజుతో మనం చేస్తున్నాడు, నేను యోధా దేశం చేరు వరకు. అదే రీతిలో మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభా, నేను ఏడుపు లేని ప్రాంతాన్ని చేరు వరకు, దుఃఖం లేని ప్రాంతాన్ని చేరు వరకు, వేదన లేని ప్రాంతాన్ని చేరు వరకు, కన్నీటి ప్రతి బాష్పా బిందువును తుడిచే ప్రాంతానికి చేరు వరకు నాకు తోడుగా ఉండి ప్రభా. నేను ఈ లోకంలో తప్పిపోకుండా, దారి తప్పిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా, ఏ లోకంలో పడిపోకుండా, లోకాశలు శరీరాశల్లో పడిపోకుండా, ఏ నేత్రాశల్లో పడిపోకుండా ప్రభా, అలా పడిపోయి దేవుని రాజ్యాన్ని కోల్పోకుండా ఆ కన్నీటి ప్రతి బాష్పా బిందువును తుడిచివేసే ప్రాంతంని నేను రాకుండా అడ్డగించి నాలో ఉన్న బలహీనతలు ఈ భూమి మీద ఉన్నప్పుడే సరిచే ప్రభా. ఏ బలహీనతను వెంటాడుకోకుండా, ఏ బలహీనతలో నేను పడిపోకుండా కన్నీరే లేనటువంటి ప్రాంతం, ఒక మాటలో చెప్పాలండి, కన్నీటిని తుడిచివేసే ప్రాంతానికి నన్ను తీసుకెళ్ళి ప్రభా. ఆ ప్రాంతం కొరకై నన్ను సిద్ధపరచు ప్రభా. నేను చేయాలా? మనం ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రభా ఆ ప్రతి బాష్పా బిందువును, కన్నుల నుండి వచ్చే ప్రతి బాష్పా బిందువును తుడిచివేసే ఆ ప్రాంతానికి నన్ను తీసుకెళ్ళి, ఆ ప్రాంతం కొరకై నన్ను సిద్ధపరచు ప్రభా. ఆ ప్రాంతంలో నేను ఉండాలని ఇష్టపడుతున్నా, ఆ ప్రాంతంలో నేను నివసించాలని ఇష్టపడుతున్నా, ఆ ప్రాంతం కొరకై నేను ఆ స్థలమునికి రావటం కొరకై అవసరమైన క్రైస్తవ జీవితం సంఘముగా చేయబడిన నాకు అనుగ్రహించు. నీ స్వరక్తం ద్వారా కడగబడి సంఘముగా చేయబడిన నాకు ప్రతి కన్నుల నుండి ప్రతి బాష్పా బిందువును తుడిచివేసేటటువంటి ఆ ప్రాంతానికి నేను వచ్చేటట్టు నన్ను సిద్ధపరచు ప్రభా. ఘనమైన పాత్రగా, నీకు మహిమకరమైన పాత్రగా దేవా, ప్రతి కన్నుల నుండి బాష్పా బిందువును తుడిచివేయబడే పాత్రగా దేవా నన్ను అట్లా సిద్ధపరచు. అంటే మనము కన్నుల నుండి బాష్పా బిందువును తుడిచిపోయబడే స్థితిలో మనం సిద్ధపడి ఉండాలంటే ఆ సిద్ధపడు ప్రభు ద్వారానే సాధ్యం. ఇక్కడ ప్రభు అలా మనం సిద్ధపరచడం కొరకై ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, కన్నుల నుండి ప్రతి బాష్పా బిందువును తుడిచే స్థలమునకై నేను వచ్చినట్టు నన్ను ఈ భూమి మీదే సిద్ధపరచు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. నెహెమ్యా ఎలాగైతే యోధా దేశానికి వెళ్ళటానికి రాజు దగ్గర మనవి చేశాడు, నేను ప్రతి కన్నుల నుండి బాష్పా బిందువును తుడిచివచ్చే ప్రాంతం రావటం కొరకై నాకు సహాయం చే ప్రభు అని నేను ఈరోజు నీ దగ్గరకు వచ్చి మనవి చేస్తున్నా. నా మనవిని నాకు సహాయం చే ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఇది ఎన్నో మాట? 4. ఇక 5వ విషయాన్ని చూద్దారండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం, క్షమించండి 4వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 5వ మాట ఏంటంటే మరణము లేనటువంటి ప్రాంతము. ఎలాంటి ప్రాంతం అంది? మరణమే లేదు. ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి, ఒకసారి చచ్చిపోయినవాడికి మళ్ళీ మరణం ఉండిద్దా? మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒకసారి చనిపోయినవాడు మరలా మరణిస్తారా? మరణం ఉండదేక. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో వారు ఎవరో వాళ్ళు చనిపోయారు అనుకో, సమాధి చేస్తాం, మరలా వాళ్ళు బతుకుంటారా? మరలా వాళ్ళకి మరణం ఉండిద్దా? ఉండదు. అట్లాగే ఒక మాట గమనించాల్సిన కోణం ఏంటంటే ఆత్మీయ మరణం ఉండిద్ది, భౌతికమే మరణం ఉండదు. కాబట్టి ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడే ఏ మరణం ఒక బలహీనతను బట్టి పొందాలి, ఆ మరణాన్ని ఇక్కడే అనుభవించేస్తున్నాం. ఎందుకంటే ఆయన కలువరి శిలువ ద్వారా, ఆయన మరణ భూస్థాపనలో పునరుద్ధానంలో పాలు పంపులు కలిగి నీటి బాప్తిస్మలో సాక్ష్యం ఇవ్వటం ద్వారా ఆ మరణం అన్నది, ఆ మరణంలో ఇక్కడే పాలు పంపులు పొంది ఉన్నాం. కాబట్టి ఇంకా మనకు మరణమే లేదు. ఇక ఏం లేదండి, మరణమే లేదు. అందుకే బైబిల్ అంటుంది మరణమే లేనటువంటి స్థలం అది. కాబట్టి నెహెమ్యా ఎక్కడికి వెళ్తున్నాడు? యోధా దేశంలోకి నేను చేరు వరకు అని రాజుతో మనవి చేస్తున్నాడు.
ఈరోజు మనం పరలోకపు రాజుతో మనం చేయాలి. ఏమని? ప్రభా, మరణమే లేనటువంటి స్థలానికి నేను చేరు వరకు ప్రభా నన్ను సిద్ధపరచు. ఆ మరణమే లేని స్థలానికి నేను రావాలి. ఆ మరణం లేని స్థలంలో నేను నివసించాలి ప్రభా. ఎందుకంటే ఇన్ని దినాలు ఈ భూమి మీద అనేక కోణాల్లో మరణకరమైన వ్యాధుల్లో నేను ఉండొచ్చు, మరణ పంచుల్లోకి నేను ఉండొచ్చు, మరణపు వేదంలో నేను ఉండొచ్చు. కానీ ప్రభా, ఒకానొక సమయంలో మరణమే లేనటువంటి స్థలంలోకి నన్ను తీసుకెళ్ళటానికి నువ్వు కలువరి సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి నీ సిలువ కార్యం వ్యర్థం కాకూడదు. కాబట్టి ప్రభా, నాలో బలహీనతలు, అవిధేయతలు, లోపాలుంటే ఆ మరణమే లేనటువంటి ప్రాంతం కొరకై నాలో ఉన్న బలహీనతలు క్షమించి ఆ మరణమే లేనటువంటి స్థలమునకు నన్ను సిద్ధపరచు ప్రభా అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, మరణమే లేనటువంటి స్థలం ఎంత గొప్ప స్థలమో చూడండి. మానవుడు ఈ లోకంలో భయపడేది దేనికి? మరణానికి ఎక్కువ భయపడతాడు. అన్నిటికంటే మానవుడు భయపడేది దేనికి? మరణమే. అది నువ్వైనా నేనైనా ఎవరిమైనా ఎక్కువ శాతం భయపడేది దేనికి? మరణం. ఏదైనా ఒక అనారోగ్యం వస్తే నేను అసలు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తానా లేదన్న భయం ఉండేది. ఒక అనారోగ్యం వస్తే నేను బయటికి వెళ్తాను లేదన్న భయం, హాస్పిటల్లో నేను ఇంటికి చేరుతాను లేదన్న భయం అనుకుండేది. అట్లా నేను ఎన్నోసార్లు భయపడిన వాడిని. మరణము, ఒక రోగం, ఒక వ్యాధి, ఒక అనారోగ్యం వస్తే మానవుడికి భయం ఎక్కువ, ఇంటి దాకా చేరుతామా లేదా. మరణం అన్నది చాలా భయంకరమైనది. కానీ మరణమే లేనటువంటి స్థలం ఎంత గొప్పదో చూడండి. అక్కడ మరణమే ఉండదు. అయ్యో ఈ అన్న చచ్చిపోతాడు, అయ్యో ఈ అక్క చచ్చిపోయేది, వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళు చచ్చిపోతారు అనుకోవడానికి అవకాశం లేదేక. మరణమే లేనటువంటి స్థలం అదే యేసు ప్రభువారి జీవముతో కూడిన స్థలం. అది ప్రభువారు అన్నాడు కదా, యోహాను సువార్త 14:6 5-6 వచనాలు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడూనూ రాడు అన్నాడు. ఆయన జీవం, ప్రభువారి జీవం ఉన్నటువంటి స్థలం అదే మరణం లేనిది. అదే మరణం లేనిది. ఆ మరణం లేని స్థలానికి మనం చేరటం కొరకై ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నెహెమ్యా రాజు దగ్గర మనవి చేస్తున్నాడు. ఎందుకంటే యోధా దేశానికి చేరటం కొరకు నేను ఈరోజు నీ దగ్గర మనవి చేస్తున్నా. మరణమే లేనటువంటి స్థలానికి నన్ను చేర్చండి ప్రభా. మరణమే లేని స్థలానికి నన్ను చేర్చడం కొరకై నీ కృప నాకు కనికరం చూపించు. నీ కృప నా పైన ఉంచు. ఏం చేయాలా? నీ కృప నా పైన ఉంచు ప్రభా. ఆ మరణమే లేని స్థలానికి నేను రావాలి. ఈ లోకంలో మరణ వేదనతో ఎంతోమంది బాధపడుతున్నారు. ఈ లోకంలో మరణం అనే దుఃఖంతో ఎంతోమంది బాధపడుతున్నారు. చాలామంది ఎప్పుడు మరణం వచ్చి దాన్ని భయపడేవారు ఉన్నారు. నేనైతే ఆ మరణమే లేని స్థలానికి నేను రావాలి. కాబట్టి అలా రావటం కొరకే అవసరమైన క్రైస్తవ జీవితాన్ని నాకు స్థిరపరచు. అలా రావటం కొరకే అవసరమైన క్రైస్తవ జీవితాన్ని నాకు బయలుపరచు. అలా రావటం కొరకై, మరణమే లేని ప్రాంతానికి రావటం కొరకై అవసరమైన క్రైస్తవ జీవితాన్ని నాకు ఇవ్వు ప్రభా. ఆ క్రైస్తవ జీవితం నాకు లేదు. రక్షించబడ్డా, మారుమూసి పొందే, బాప్తిసం తీసుకున్నా, నీ స్వరక్తం ద్వారా కడగబడి నీ సంఘంలో చేర్చబడ్డా, కొన్ని బలహీనతను బట్టి, అవిధేయతను బట్టి నేను దారి తప్పిపోయిండా. ఈ క్షణంలో మరణమే లేని స్థలానికి వచ్చేటటువంటి క్రైస్తవ జీవితం నాలో లేదు. ఎన్నో లోపాలు నాలో ఉన్నాయి ప్రభువా. మరణమే లేని ఆ శ్రేష్టకరమైన ప్రాంతానికి నేను రావటం కొరకై నన్ను సిద్ధపరచు ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. నెహెమ్యా చూడండి, నెహెమ్యా గ్రంథం 2:7 నెహెమ్యా గ్రంథం 2:7 ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజు నాకు అనుకూలమైతే యోధా దేశముకు నేను చేరు వరకు, ఏమంటున్నాడు? యోధా దేశములకు నేను చేరు వరకు. అదే రీతిలో ప్రభువా, రాజుతో నెహెమ్యా మనవి చేస్తున్నాను, నేను యోధా దేశంలో చేరు వరకు. ఈరోజు పరలోకపు రాజు అయిన నీ దగ్గరకు వచ్చి నేను మనవి చేస్తున్నా ప్రభువా. నెహెమ్యా యోధా దేశాన్ని చేరటానికి రాజుతో మనవి చేస్తున్నాడు. నేను ప్రభువా, ఏడ్పే లేని స్థలం, దుఃఖమే లేని స్థలం, వేదన లేని స్థలం, ఇంకా ప్రభువా కన్నుల నుండి ప్రతి బాష్పాభిని తుడిచివేసే స్థలం, మరణమే లేనటువంటి స్థలం, ఈ స్థలమునకు ప్రభువా నన్ను చేర్చు. నెహెమ్యా రాజు ఎదుట యోధా దేశానికి వెళ్ళటానికి కొరకు ఎలా మనవి చేసుకుంటున్నాడు. నేను ఈ యొక్క ప్రాంతానికి రావటానికి, ఈ విన్న వాక్య పిలుగులు 500 అనుభవం కలిగిన ఆ స్థలానికి, మీరు నివసించే ఆ స్థలానికి మేము రావటం కొరకై నన్ను సిద్ధపరచు ప్రభు. నెహెమ్యా ప్రార్థన భూమి మీద ఉండ రాజు అన్నాడు. పరలోకపు రాజువైన నీవు ఆ యొక్క 500 అనుభవం కలిగిన స్థలంలోకి నేను రావటం కొరకై
పరలోకమందు ఉన్న రాజులకు రాజు అయిన నీవు మా రాజువి, మా ప్రార్థన ఆలకించు. దేవా, యోధాగోత్రపు సింహముకి ఈ లోకానికి వచ్చి, యూదులకు రాజుకి ఈ లోకానికి వచ్చి మా కొరకై కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచావు. మమ్మల్ని పరలోకాన్ని చేర్చాలని ఇష్టపడుతున్నావు ప్రభా. ఆ లోకానికి మమ్మల్ని కూడా తీసుకెళ్ళటం కొరకై, ఆ రాజ్యాన్ని తీసుకెళ్ళటం కొరకై అవసరమైన క్రైస్తవ జీవితాన్ని సంఘంగా చేర్చబడిన నాకు ఆ క్రైస్తవ జీవితాన్ని నాకు అనుగ్రహించు. ఆ రాజ్యానికి రావడానికి అవసరమైన క్రైస్తవ జీవితాన్ని వాక్య వెలుగులో నన్ను సిద్ధపరచు ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే అలా ప్రార్థన చేసుకుంటామో ఏడుపు లేనిది, దుఃఖం లేనిది, వేదన లేనిది, కన్నుల నుండి బాష్ప బిందు దుడిచివేయబడింది, ఇంకా మరణమే లేనటువంటి ప్రాంతానికి వెళ్ళటానికి అవసరమైన క్రైస్తవ జీవితాన్ని ప్రభు దగ్గరికి వచ్చి కావాలని మనం కోరుకున్నాం. చూడండి, నెహెమ్యా రాజు దగ్గరికి వచ్చి కోరుకున్నది రాజు ఇచ్చాడు. భౌతికమైన రాజే ఒక మనిషి ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఇస్తే, పరలోక రాజు కూడా మన కొరకే ప్రాణం పెట్టిన వాడు, మన కొరకే కలువరిశిల్లో చనిపోయి తిరిగి లేచిన ఆయన, మనల్ని దేవుని రాజ్యం తీసుకెళ్ళడానికి ఇష్టపడిన ఆయన, మనం ఆయన దగ్గరికి వచ్చి అడిగితే, ఈ రాజు భూమి మీద ఉండే రాజులే ఒక మనిషి అవసరత తీర్చినప్పుడు పరలోకపు రాజు తన బిడ్డల యొక్క అవసరం తీర్చడా? ఖచ్చితంగా తీరుస్తాడు. అలా తీర్చాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభా, నెహెమ్యా ఈ భూమి మీద ఉండే రాజుని అడిగితే ఆ రాజు ఏం కావాలో అది ఇచ్చాడు. అయితే ఆ రాజు కంటే గొప్పోడివి నీవు, ఆ రాజు కంటే చాలా గొప్పోడివి కాడు ప్రభా. నాకు ఇలాంటి ప్రాంతానికి వచ్చే స్థితి, అవసరమైన క్రైస్తవ జీవితాన్ని, ఏడ్పే లేనిది, దుఃఖం లేనిది, వేదన లేనిది, కన్నీటి నుండి ప్రతి బాష్ప బిందు తుడిచి వేసేది, మరణమే లేనటువంటి ప్రాంతానికి వచ్చే క్రైస్తవ జీవితాన్ని నాకు అనుగ్రహించు. ఈరోజు పరలోక రాజువైన నీ దగ్గరకు వచ్చి నేను మనవి చేస్తున్నా, ఆ క్రైస్తవ జీవితం క్రీస్తులో నాకు అనుగ్రహించి ఆ పరలోక రాజ్యానికి, ఆ 500 అనుభవం కలిగిన రాజ్యానికి రావటం కొరకు, ఆ దేశానికి రావటం కొరకై అవసరమైన క్రైస్తవ జీవితాన్ని నాకు అనుగ్రహించు. నాలో బలహీనతలు, అవిధేయతలు ఉంటే, ఎన్నో లోపాలు ఉంటాయి కదా, ఉండయి, అవి క్షమించు ప్రభా. ఈ 500 అనుభవం కలిగినటువంటి ప్రాంతానికి నేను రావటం కొరకై క్రీస్తులో నన్ను సిద్ధపరచు ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అటు ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకి నెహెమ్యా యోధా దేశాన్ని చేరడానికి రాజు ఎట్లా సహాయం చేశాడో మనకు కూడా పరలోక రాజు ఈ 500 అనుభవం కలిగినటువంటి ప్రాంతాన్ని మనం చేరటం కొరకై మనం చేసే ప్రార్థన, మన బలహీనతలు ఒప్పుకొని సరి చేసుకునే ప్రార్థన బట్టి ఈ 500 అనుభవం కలిగినటువంటి ప్రాంతాన్ని ప్రభు మనం చేర్చినట్టు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్.